జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయం హీట్ ఎక్కింది. రోజు రోజుకు అధికార ప్రతిపక్షాలు విమర్శలతో ప్రచారాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు మరింత జోరుగా రంగంలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశం యువతే కావచ్చని నిపుణులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకారం నియోజకవర్గంలోని 4,01,365 మంది ఓటర్లలో యువత కూడా భారీగానే ఉన్నారు. 1,30,042 మంది 18 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు. ఇందులో దాదాపు 85% మంది విద్యావంతులు. మరో 46,716 మంది ఓటర్లు 36 నుంచి 40 సంవత్సరాల వయసు వారు. ఈ ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు ఐటీ నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియాపై పట్టు ఉన్న టీమ్స్ ను నియమించుకున్నాయి. యువతకు చేరువయ్యేందుకు ఉన్న మార్గాల కోసం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. యువత కోసం కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నాయి. యువత సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడంతో డిజిటల్ ప్రచారాలను వేదికగా చేసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. మొత్తం ఓటర్లలో 1,53,848 మంది 40 నుంచి 59 సంవత్సరాల వయసు గలవారు. ఓటర్లను కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో జీతాలు పొందే ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 62,499 మంది ఓటర్లు 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మధ్య వయస్కులైన ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నాయి. పాలక పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం గురించి చెప్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ తమ హయాంలోని కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను గుర్తు చేస్తుంది. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. పోలింగ్ కు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారం ఊపందుకుంది. 30 నుంచి 39 వయసు గల వారిలో 96,185 మంది ఓటర్లు ఉన్నారు. 40 నుంచి 49 సంవత్సరాల వయసు గల వారు 87,492 మంది. ఇక 50 నుంచి 59 సంవత్సరాల మధ్య వారు 67,703 మంది ఉన్నారు. ఇక 18 నుంచి 19 సంవత్సరాల వయసు ఓటర్లు 12,380 మంది ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు వారు 72,540 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం మీద బరిలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్తుని తేల్చేది యువతే అని చెప్పొచ్చు.